నమస్కారం. ఐవ్యూ న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి బెల్ట్ బొగ్గు బ్లాకులు సింగరేణికి ఇవ్వాలన్న భల్తి. సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలని విజ్ఞప్తి. సింగరేణి బలోపేతానికి బొగ్గు బ్లాకులు ఇవ్వాలన్న భట్టి. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్ర నిర్ణయం తీసుకోవాలి. హాసంగ్ తయారీ క్లస్టర్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని లోకేష్ విజ్ఞప్తి. హాసంగ్ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చ. ఏపీలో ఫుట్వేర్ తయారీ క్లస్టర్ కు ప్రతిపాదన. హాసంగ్ తో ఏపీ పెట్టుబడులపై కీలక సమావేశం. కాళేశ్వరంపై అసెంబ్లీకి రావాలని కేసీఆర్ కు సవాల్. కాళేశ్వరం చర్చకు రావాలన్న ప్రభుత్వ ఆది శ్రీనివాస్. కేసీఆర్ హరీష్ రావు అసెంబ్లీలో చర్చించాలని విప్. కాళేశ్వరంపై బహిరంగ చర్చకు సిద్దమన్న ప్రభుత్వం. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల సాయం. బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి కొల్లు రవీంద్ర. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక అండ. పెట్రోల్ అందుబాటులో ఉంచాలన్న కేజ్రీవాల్. ఇంధన విధానంపై కీలక సూచనలు. E20తో పాటు E0 కూడా అందించాలన్న కేజ్రీవాల్. వినియోగదారులకు ఇంధన ఎంపిక ఉండాలన్న డిమాండ్. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుసాన్లో హాసంగ్ గ్రూప్ ఉన్నత స్థాయి ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. కుప్పంలో ఇప్పటికే ప్రతిపాదించిన పాదరక్షల తయారీ యూనిట్ తో పాటు ఇంటిగ్రేటెడ్ ఫుట్వేర్ కాంపోనెంట్స్, మెటీరియల్స్ తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రీమియం స్పోర్ట్స్ ఫుట్వేర్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతికత, సస్టైనబుల్ మెటీరియల్స్ తో కూడిన ఆసియా పసిఫిక్ ఇన్నోవేషన్ సెంటర్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని కోరారు. కుప్పం, తిరుపతి, విశాఖపట్నం కేంద్రాలుగా దక్షిణ భారత తయారీ క్లస్టర్ ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన పెట్టుబడి ప్రతిపాదనలను పరిశీలిస్తామని హాసంగ్ కార్పొరేషన్ సీఈఓ హేయోసియోంగ్ రిమోయింగ్ తెలిపారు. ఇప్పటికే కుప్పంలో 900 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ నాన్ లెదర్ ఫుట్వేర్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ నాయకత్వాన్ని విమర్శించారు. తెలంగాణను భారీ అప్పుల ఊబిలోకి నెట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో జరిగిన లోపాలను పక్కనబెట్టి ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జాతీయ డ్యాం భద్రతా సంస్థ సూచనలను పట్టించుకోకుండా కన్నెపల్లి పంప్ హౌస్ ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేయడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బహిరంగ చర్చకు ఆహ్వానించినప్పటికీ ప్రతిపక్షం స్పందించడం లేదని తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే కేసీఆర్, హరీష్ రావు శాసనసభకొచ్చి చర్చలో పాల్గొనాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను ప్రభుత్వం ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉందని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్వయంగా మీ మామ చూసి రెండో విడత మంత్రివర్గంలో నీకు ఏ శాఖను కూడా మంత్రికి ఇవ్వకుండా పక్కన కూర్చుండబెట్టి నిజం కాదా అంటున్నా. మైనర్ ఇరిగేషన్ లో నీ వైఫల్యము, పనికిరావు, అక్రమ వసూలుకే పరిమితమైన అని చెప్పారు కదా, నేను పక్కన పెట్టింది. మళ్ళీ ఈరోజు నీకు మైనర్ ఇరిగేషన్ ఎందుకు ఇవ్వాలో ఒకసారి ప్రజలకు సమానం చెప్పు అంటున్నాం. అంతెందుకు, నిన్నటి రోజు మా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు మీకు వినబడలేదా? 3 నెలలు ఎందుకు, వారం రోజులు దారిన మీకు ఏంటారు? అంతెందుకు, ఏకంగా సభనే పెడదాం, కేసీఆర్ గారు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రమ్మని సూచనలు సలహాలు ఇవ్వమని, ఒకవేళ ఆ బ్యారేజ్ ఉపయోగంలోకి వస్తాయంటే వారం రోజులు 3 నెలల కదా, 3 ఏళ్ళు మీకే ఇస్తామని చెప్పన్నాడు కదా కేసీఆర్ గారు ముందు పెట్టి. ఆ కిటికీ చెప్పంటున్నాం కదా, రాజకీయంగా మాట్లాడడం కాదు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని అన్నారంకు వదిలేయడంతో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పని మీరు అనుకుంటున్నారు. దాని ద్వారా ఉత్పన్నమైనటువంటి పరిస్థితిని నిన్నటి రోజు మేము విపులీకరించి చెప్పినాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు, మీ ప్రభుత్వం అధికారంలోనే కాళేశ్వరం కుంగిపోయినప్పుడు, కూలిపోయినప్పుడు
ఏదైతే మీ హయాంలో కూలిపోయినటువంటి సుమారు 6-7 ప్రాంతాల్లో పియర్లు ఏవైతే కూలిపోయినాయో ఆ రోజు ఎన్డీసీ ఏం చెప్పింది, మీరు ఇక్కడ నీరును ఆపినట్టయితే బ్యారేజ్ ప్రమాదకర కూడా కింద ఊళ్ళు కొట్టకపోతే మీరు వెంటనే గేట్లు విడిచిపెట్టమని చెప్పండి. ఆ మాట వాస్తవం కాదు అంటున్నా. మీ హయాంలో కుంగిపోయింది, మీ హయాంలో కూలిపోయింది ఎన్డీఎస్సీ అద్దట్టునే కదా. ఈరోజు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఒకవేళ నీరును ఎత్తిపోస్తే అన్నారం నుంచి మరి సుందిలకు ఎత్తిపోసి అక్కడి నుంచి ఎల్లంపల్లి తీసుకురావడం చెప్పనేటువంటిది మీ ఆలోచన. కానీ 3 బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పని ఎన్డీఎస్సీ చెప్పి నీటిని ఆపకండి చెప్పినప్పుడు ఇప్పుడు ఒకవేళ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేయాలంటే మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఉండాలి, అన్నారం దగ్గర నీళ్ళు ఉండాలి, సుందిల దగ్గర ఉండాలి. నేను అనుకుంటా లెక్క ప్రకారం ఒక దగ్గర 8 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం పెంచి ఉంచాలి, ఒక దగ్గర 10 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉంచాలి, ఒక దగ్గర 5 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉంచాలి. అప్పుడే ఒక పంప్ హౌస్ నుంచి మరో పంప్ హౌస్కు ఈ విధంగా మేడిగడ్డ నుంచి అన్నారు సుంది నుంచి ఎల్లంపల్లి వరకు మనం నీటిని తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఈ లోపల ఈ నీటి నిల్వ ఉంచినప్పుడు ఈ బ్యారేజీలకు ఏమైనా అయితే కింది ఉన్నటువంటి గ్రామాలు కొట్టుకుపోతే ఎన్డీఎస్ఏ చెప్పిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలి హరీష్ రావు ఒకసారి చెప్పండి, కేటీఆర్ ఒకసారి చెప్పండి. మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి పాలమూరు జిల్లాకు సంబంధించిన సాగునీటి అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పనికిరాని కొడంగల్ ప్రాజెక్టుకు అనుమతుల కోసం ప్రయత్నిస్తూ మొత్తం పాలమూరు జిల్లా రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. తుంగభద్ర నదిపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోకుండా పాలమూరు ప్రాంతాన్ని ఎడారిగా మారుస్తున్నారన్నారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులకు నీటి హక్కులు దక్కేలా పోరాటం కొనసాగిస్తామని లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ గారు స్వయంగా దీనిపైన పాదయాత్ర కూడా చేసి అందరికి హెచ్చరిక చేయడం జరిగింది. మరి మా ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తామని అప్పుడే మాట ఇచ్చిన ప్రకారం మరి వీటన్నిటి మీద ఎక్కడికక్కడ కంట్రోల్ తీసుకొని మరి ఈ అయితే మిగతా ఆయకట్ట ఎట్లయితే పారాలను, ఎందుకంటే ఎట్లా ఈ ఆర్డీఎస్ ఆల్రెడీ ఇంత దరిద్రంగా ఉంది, ఇక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, మన హ్యాండ్ ఓవర్ లేదు. మరి మనకంటూ ప్రాజెక్టు ఉండాలనే తుమ్మిళ్ళ ప్రాజెక్టును డిజైన్ చేసి దాన్ని శాంక్షన్ చేసి కంప్లీట్ చేసి అది స్టార్ట్ కూడా చేయడం జరిగింది. ఆ మిగతా రిజర్వాయర్లు ఈ ప్రభుత్వంలో కనీసం చెల్లం కూడా లేదు. ఈ రకంగా చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి ఎంత భయంకరంగా ఉందని ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ కర్ణాటక వాళ్ళు పక్కనే కళ్ళకు కనిపిస్తా ఉంది. వాళ్ళు చెప్తా ఉన్నారు తాగునీటి కొరకని. మరి తాగునీటి కొరకని అక్కడ రిజర్వాయర్ కంటే 2 TMC రిజర్వాయర్, ఇక్కడ ఉన్నదే మొత్తం కొడితే మీరు నిలిచేదే 3-4 TMCలు. దీనికి వెళ్ళి వాళ్ళు 2 TMCలు అంటారు, కంటిన్యూ తీసుకపోతే 4-5 TMCలు తీసుకుపోతారు. అక్కడ వాళ్ళు ఆ పని చేస్తా ఉన్నారు. ఈ రకంగా చూస్తే ఆర్డీఎస్ ఆయకట్టు కొత్త గుండు సున్న అవుతుంది. ఇదే ఈ రకంగా ఇట్లే వదిలిపెడితే ఆర్డీఏ ఆయకట్టు అనేది ఒక్క చుక్క కూడా ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు రాదు. మరి ఇటువంటి సందర్భంలో ఇంకా పైన కూడా తుంగభద్ర పైన ప్రాజెక్టులు కడుతున్నారు. అక్కడ కృష్ణా పైన ఆల్మట్టి డ్యామ్ పెంచి దాదాపు 300 TMC పైన రిజర్వాయర్ నింపుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ఇవన్నీ జరుగుతూ ఉంటే మన ప్రభుత్వం ఏదైతే ఉందో కళ్ళప్పకి చూస్తా ఉన్నారు. దాంతోపాటు నవ్వు వస్తే చెప్తే వాళ్ళు మొన్న ఏదైతే సీక్రెట్ ఒప్పందం చేసిండ్రో ఆ ఒప్పందంలో 3 ముఖ్యమంత్రులు కూర్చొని ఏం మాట్లాడుకుని ఎవరు బయటకు చెప్పలే. కానీ మాకు అర్థమైంది ఏంటంటే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు కర్ణాటక ఎన్ఓసీ కావాలంటే మొత్తానికి ఎన్ఓసీ ఇచ్చింది అనేది మాకు తెలుస్తా ఉంది. ఈ ప్రాజెక్ట్ అని కట్టుకొని మాకేం సంబంధం లేదు. అసలు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది వాస్తవంగా అవసరం లేదు. అయితే కొడంగల్ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద వీళ్ళైతే ఆయకట్టు చూపిస్తా ఉన్నారో అది కేవలం భూత్పూర్ రిజర్వాయర్ ఉన్న ఒక 1 TMC దాని నుంచి వాళ్ళు డిజైన్ చేసిండ్రు. అది నీళ్ళు వచ్చే సమస్యనే లేదు. అది కూడా మొత్తం కొడితే వాళ్ళు ఒక 90,000 ఎకరాలకు చూపిస్తా ఉన్నారు. విశాఖపట్నం సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహార చెక్కులను అందజేశారు. ఈ మొత్తంలో 5 లక్షలు కేంద్ర ప్రభుత్వ బీమా పథకం నుంచి, మరో 5 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అన్ని ప్రభుత్వ సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వెల్లడించారు. కుటుంబాల సంక్షేమానికి అవసరమైన ప్రతి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. మత్స్యకారుల భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని, సముద్రంలో చేపల వేటకు వెళ్లే వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తర్వాత రోజు చిన్న అనే అతను
ఒక కమర్షియల్ బోటుకి అతను దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు అతన్ని రక్షించడం జరిగింది. ప్రభుత్వానికి సమాచారం వచ్చిన వెంటనే కోస్ట్ గార్డ్ని అలర్ట్ చేశారు. కొన్ని బోట్స్ పెట్టి కూడా గాలించడం జరిగింది. అన్ని రకాలైనటువంటి రెస్క్యూ తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఆచూకీ కనపడలేదు. ఆ చిన్న ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ వాళ్ళందరూ కూడా ప్రమాదంలో చనిపోయి ఉంటారని చెప్పి భావించి, అలాగే కోస్ట్ గార్డ్ వాళ్ళు సెర్చింగ్లో మాకు ఎక్కడ కూడా ట్రేస్ కాలేదని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారం చేసుకుని 72 గంటల తర్వాత ఆ కుటుంబాలకి, ఎవరైతే 7గురిలో ఒక అతను సేవ్ అయ్యాడు కాబట్టి మిగతా ఆరుగురికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఆ కుటుంబాలకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షలు కలిపి 10 లక్షల రూపాయలు చెక్ వారికి అందించడం జరిగింది. మిగతాయి కూడా ఏదైతే బోటు నష్టపోయి ఉన్నారు కాబట్టి బోటు కానీ మిగతా ఆ కుటుంబాలను ఏ రకంగా మనం ఆదుకోవాలనే దానికోసం ప్రభుత్వ పరంగా వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చో అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇవాళ గతంలో ఎప్పుడు ఇవ్వని విధంగా 10 లక్షల రూపాయలు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఇక్కడ హుద్హుద్ వచ్చినప్పుడు కూడా ఆ రోజులు బోట్లు మునిగిపోతే 6 లక్షల రూపాయలు చొప్పున ఫస్ట్ టైం భారతదేశంలోనే ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో ఆ నష్టపరిహారం ఇచ్చినటువంటి ఘనత కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు కూడా చూస్తే 5 లక్షల రూపాయలు ఉండేది గతంలో. లాస్ట్ గవర్నమెంట్లో దగ్గర ఒక 80 కేసెస్, 63 కేసులు లాస్ట్ గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి. ఒక్క పైసా కూడా ఇవ్వాలి 5 సంవత్సరాల్లో. ఇవాళ మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, 3 కోట్ల, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వెంటనే ప్రపోజల్ పెట్టడం, ఆ అమౌంట్ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. 3 కోట్ల 15 లక్షల రూపాయలు ఇమీడియట్గా రిలీజ్ చేసి ఆ కుటుంబాలకు అందిస్తున్నాం. ఇంకా కొన్ని అక్కడ ఉన్నటువంటి ప్రాథమికంగా ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం కొన్ని ఆగినాయి, కానీ మిగతా 100% ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నాం. అయితే ఇవాళ గతంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా ఇలా బోటు ప్రమాదం జరిగినప్పుడు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన పరిస్థితి లేదు. 10 లక్షల రూపాయలు చొప్పున ఇవాళ అందించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మరొకసారి. అదే కాదు, గతంలో బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇచ్చిన, గతంలో బ్యాన్ పీరియడ్ అంటే వేట నిషేధ సమయానికి కేవలం బియ్యం ఇచ్చేవాళ్ళు. కానీ 2014 నుంచి 4,000 రూపాయల చొప్పున స్టార్ట్ చేసి ఈరోజు 20,000 రూపాయల చొప్పున బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇస్తున్నాం. ఈ సంవత్సరం కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత ఆగినాయి, అవి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. 9 కోట్ల రూపాయలు అతి త్వరలోనే రిలీజ్ చేసి 100% ఎవరైతే బ్యాన్ పీరియడ్లో ఉన్నటువంటి ఫిషింగ్ చేసే మత్స్యకారులందరికీ కూడా వేట నిషేధ సమయంలో ఆగిపోయిన వాళ్ళందరూ కూడా అందించడం జరుగుతుంది. అదే కాదు, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత కానీ, అలాగే ఆయిల్ సబ్సిడీ, ఫిషింగ్ బోట్స్ విషయంలో ఆయిల్ సబ్సిడీ ఇస్తున్నటువంటి ఘనత కానీ, గత 5 సంవత్సరాలు కనీసం ఒక వలముక్క కూడా ఇవాళ మళ్ళీ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఇంజిన్లు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వలలు కానీ అన్నీ కూడా అందించడం కూడా జరుగుతోంది. ప్రధానమంత్రి మత్స్య సంయుక్త యోజన కింద 40% సబ్సిడీతో బోటు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. దాదాపు 1,20,00,000 లాంగ్ లైనర్స్, 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసే బోట్ని 40% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అలాగే చిన్న బోట్లకు కూడా వాళ్ళ సబ్సిడీ రూపాయన అందించడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. మరి రెస్క్యూ చేయడం ఏదైతే వీడు చనిపోయిన దగ్గర నుంచి, మిస్ అయిన దగ్గర నుంచి గౌరవ శాసనసభ్యులు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ నాయక్ గారు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబాలను అన్ని విధాలు ఆదుకుంటామని కూడా తెలియజేస్తూ, అయితే అందరికీ సమాచారం అందించడం జరిగింది.
ఏదైతే కమర్షియల్ బోట్స్ కానీ అలాగే కొన్ని ఫిషింగ్ బోట్స్ కూడా ఎక్కడని ఈ బాడీస్ ట్రేస్ అవుతాయో చెప్పడం జరిగింది. ఈ రెస్క్యూ కంటిన్యూ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని గోదావరి బెల్ట్ కు చెందిన బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకు కేటాయించాలని కోరారు. ఇటీవల తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ ను సింగరేణికి కేటాయించినందుకు సంతోషం వ్యక్తం చేసిన ఆయన కోయగూడ 3వ బ్లాక్ పెండింగ్ లో ఉండడంతో సంస్థకు భారీ నష్టం జరుగుతోందన్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లిందని వెల్లడించారు. తెలంగాణ పట్ల నిజమైన చిత్తశుద్ది ఉంటే కిషన్ రెడ్డి గోదావరి బెల్ట్ బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి సంస్థ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమని బొగ్గు బ్లాక్ల కేటాయింపుతో సంస్థ మరింత బలోపేతమవుతుందన్నారు. ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న కోల్ బ్లాక్స్ అన్నిటికి కూడా సెన్సిటివ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గవర్నమెంట్ ఇది. ఆ కోల్ బ్లాక్స్ కూడా మీరు ఇచ్చే మినిస్ట్రీ ఆఫ్ కోల్ కూడా గవర్నమెంట్ ఇది. ఏ మాత్రం మీకు తెలంగాణ మీద సింగరేణి కాలనీస్ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు మంత్రిగా ఉండి ఈ కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి చేసి పెట్టాల్సింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య రామమందిర విరాళాల దొంగతనం కేసుపై స్పందించారు. ఆలయంలో పనిచేస్తున్న సుమారు 150 మంది సిబ్బందిలో కేవలం 6 మాత్రమే దొంగతనంలో, మరో 2 కుట్రలో పాల్గొన్నారని తెలిపారు. కొందరి తప్పిదాన్ని మొత్తం సిబ్బందికి ఆపాదించడం సరైంది కాదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని ఇప్పటికే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ ఒక్క ఘటనను ఆధారంగా చేసుకుని అయోధ్యను, శ్రీరాముడి పవిత్ర వారసత్వాన్ని అపఖ్యాతి పాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. ఆలయ సేవకుల నిజాయితీని ప్రశ్నించడం సరికాదని, నేరానికి పాల్పడిన వ్యక్తులకి మాత్రమే చర్యలు తీసుకోవాలని అన్నారు. को तोड़ने के लिए जब कांग्रेस की सरकार ने शरारत प्रारंभ की थी, राम भक्त एकजुट हुए थे, तब माननीय उच्चतम न्यायालय में, सुप्रीम कोर्ट में तब कांग्रेस ने एक शपथ पत्र दाखिल किया था और शपथ पत्र दाखिल करते हुए कांग्रेस ने कहा था कि राम तो हुए ही नहीं, एक काल्पनिक है. एक कांग्रेस शर्म भी नहीं आई इनको भगवान राम और भगवान कृष्ण के बारे में इनको काल्पनिक कहने में, तनिक भी लज्जा नहीं आई. अगर राम और कृष्ण काल्पनिक हैं तो अयोध्या और चित्रकूट क्या है, श्रृंगवेरपुर क्या है, मथुरा वृंदावन क्या है, बलदेव गोवर्धन क्या है, बरसाना क्या है, पंचवटी क्या है. हमारे प्रभु को काल्पनिक बोलने वाले लोग किस मुंह से आज अयोध्या में आस्था की बात कर रहे हैं, किस मुंह से कर रहे हैं. राम भक्तों पर गोली और लाठी चलाने वाले लोग किस मुंह से आस्था की बात अयोध्या के बारे में कह रहे हैं. एक राम भक्त कहे, एक चित्रकूट वासी कहे, उसका स्वागत होना चाहिए, क्योंकि चित्रकूट ने तो भगवान राम को యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ పై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన వ్యవహారంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై చట్టం తన పని తాను చేసుకుంటుందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి సామరస్యం కాపాడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని తెలిపారు. మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, విద్వేషాలను ప్రేరేపించే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇది 2022లో జరిగిందనే సమాచారం నాకు వచ్చింది. నాకు 2 రోజుల క్రితమే ఒక యంగ్స్టర్, అతను కూడా మరి అతను నాకు తెలియదు, అతను ఒక చిన్న గ్రామంలో, కుగ్రామంలో శివాలయం ఉంటే అందులో దీపం పెట్టి అందరూ పూజ చేసుకుంటుంటే ఇతని స్నేహితులతో పోయి ఆ దీపం కాంతిలో నుంచి వచ్చే దాంట్లో సిగరెట్ వెలిగించుకొని శివుడికి దండం పెట్టుకొని ఓం నమ శివాయ అని ఎకిలి నవ్వులతో అతను బయటికి రావడం చూసాం. వెంటనే ఇది ఆదోని ప్రాంతంలో జరిగిందని కూడా మాకు రిపోర్ట్స్ వచ్చాయి. వెంటనే మా అధికారులకి, జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి కూడా ఆదేశాలు ఇచ్చి
వెంటనే కేసు బుక్ చేసి అతని మీద ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలో ఆ విధంగా తీసుకోండి అని కూడా చెప్పాం. సార్, అపోజిషన్ ప్రశ్నించే వారిని అక్రమ కేసులో పెడుతున్నారు, అలాంటి చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అపోజిషన్ మీద కేసులు పెట్టాల్సిన అవసరం మాకేముంటుందండి? ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రతిపక్షాన్ని కూడా వదిలిపెట్టేయాలన్నా? భారత రాజ్యాంగం అదేమన్నా ఇచ్చింది హక్కు వాళ్ళకి? ఇవాళ రావణ్ జోసెఫ్ మాట్లాడినటువంటి మాటలు ఏంటి? హిందూ మత విధ్వంసానికి దారితీసేవి కావా? హిందూ మత పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని, శాస్త్రాలు చెప్పేటువంటి పండితుల్ని ఇవాళ అవమానకరంగా వాళ్ళు మాట్లాడితే అది ప్రతిపక్షాలు నోరు మూయించడమా? తప్పది. మీరు మాట్లాడకూడదు, మాట్లాడారు. వీళ్ళు సమర్థించకూడదు, సమర్థించారు. కాబట్టి ఇద్దరూ దేశద్రోహులే. ఈ దేశద్రోహుల్ని ఖచ్చితంగా శిక్షించే తీరాలి అనేది మా అభిప్రాయం. మా యొక్క ఆలోచన కూడా అదే. మేము ప్రభుత్వాలని, ఇటు భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది కూడా అదే. మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ ఆదేశాల మేరకు స్కూల్, కాలేజ్ బస్సులపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సిఐ అల్తాఫ్ హుస్సేన్ పర్యవేక్షణలో బస్సుల ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని యాజమాన్యాలకు సూచించారు. బస్సుల్లో ఓవర్లోడింగ్, అతివేగం పూర్తిగా నివారించాలని హెచ్చరించారు. విధి నిర్వహణ సమయంలో డ్రైవర్లు సెల్ ఫోన్ వినియోగించకూడదని స్పష్టం చేశారు. ప్రతి విద్యా సంస్థ బస్సుకు తప్పనిసరిగా జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. మద్యం, గుట్కా, సిగరెట్ వంటి వ్యసనాలున్న డ్రైవర్లను విధుల్లోకి అనుమతించవద్దని హెచ్చరించారు. అగ్నిమాపక పరికరాల వినియోగం, అత్యవసర ద్వారాల ఉపయోగంపై డ్రైవర్లకు శిక్షణనివ్వాలని తెలిపారు. చెప్పాము. అన్ని బస్సులు ఆల్మోస్ట్ సక్రమంగానే ఉన్నాయి. కండిషన్స్, లైసెన్సులు, బండి కండిషన్స్, ఇంకా చిన్న చిన్న వాటిలో జాగ్రత్తలు తీసుకోవడానికి మేము తెలియజేసాము. మన ఆర్టీఓ గారి భాగస్వామ్యంతో తప్పకుండా ఈ చిన్న చిన్న ల్యాప్సెస్ని ఓవర్కమ్ చేసేసి మంచి ప్రమాణాలతో విద్యార్థుల్ని వాళ్ళ గమ్యస్థానాలు చేర్చడానికి మేము ప్రయత్నిస్తాము. వాళ్ళకు డ్రైవర్స్ కూడా మనం చాలా సూచనలు చేశాము. వాటన్నిటిని పాటించే యాజమాన్యాలు కూడా వాళ్ళకు సహకరించి తప్పకుండా ఈ విద్యా సంస్థలో ఎటువంటి ప్రమాదం, చిన్న ప్రమాదం కూడా జరగకుండా అందరూ బాధ్యత తీసుకుని చేస్తారని ఆశిస్తున్నాం. ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, వీటీఓ గారు ఆదేశాల మేరకు స్కూల్ బస్సులు మొత్తం కూడా అన్ని గ్రౌండ్కి పిలిపించి మొత్తం చెక్ చేయడం జరిగింది. ఆ లోటుపాట్లు ఏదైనా ఉన్నాయని చెప్పేసి మొత్తం చెక్ చేయడం. ఎలాంటి ప్రాబ్లం హైదరాబాద్ లోని మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి సుమారు 10 లక్షల విలువైన 157.8 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక యాక్టివా ద్విచక్ర వాహనం, 12,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సాంకేతికత ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యేక దర్యాప్తు బృందాల సహకారంతో నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన బంగారు ఆభరణాలను బాధితులకు అప్పగించే ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు. పరిచయం ఉన్న వ్యక్తులను కూడా పూర్తిగా నమ్మి ఇంటి వివరాలు చెప్పరాదని ప్రజలకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం అయింది. ఫిర్యాదుదారు చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళకి ఇంట్లో డిఫరెంట్ వ్యక్తులు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఆవిడ ఆఫీస్ పోయేటప్పుడు మెయిన్ డోర్ తాళం వేసుకుని ఆ తాళంని బయట ఉన్న షూ ర్యాక్లో పెట్టడం వాళ్ళకి అలవాటు ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తాళం బ్రేక్ చేసినట్టు ఏం లేదు. ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ పోయినాయి. ఆ తర్వాత ఆవిడ నెల క్రితం చూసుకుంది యాక్చువల్గా గోల్డ్ ఆర్నమెంట్స్. 1 మంత్ క్రితం చూస్తుంది. 1 మంత్ తర్వాత చూసుకుంటే ఆర్నమెంట్స్లో ఎప్పుడు పోయిన సంగతి కూడా తెలియదు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మా డిఐ రాంబాబు, ఇన్స్పెక్టర్ మల్లేష్ ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఆ తర్వాత తెలిసింది మాకు ఒక సస్పెక్ట్ శశిధర్, బిఆర్ శశిధర్ అని చెప్పేసి 28 ఇయర్స్. ఈయన ఉబర్ బైక్ డ్రైవరు. ఈయన ఉండటం న్యూ బోయిన్పల్లిలో ఉంటాడు. ఇతను యాక్చువల్లీ ఈ ఫిర్యాదుదారు వాళ్ళ అన్న కూతురు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఫ్రెండ్. ఆ ఫ్రెండ్షిప్లో వీళ్ళ ఇంటికి రావటం పోవటం, ఈ ఫిర్యాదుదారుతో కూడా కొంత ఇతనికి అక్వైంటెన్స్ ఉంది. తర్వాత ఇతను గమనించినట్టు తెలిసింది. ఈ తాళం చేతులు బయట పెట్టుకుని పోయే అలవాటు ఇతనికి తెలిసి ఇతను దొంగతనం చేసిన అనుమానంతో మేము వెరిఫై చేసి ఈయన కొద్ది రోజుల పాటు మిస్సింగ్లో ఉన్నాడు, మాకు కనిపించకుండా పోయిండు. తర్వాత మేము మా ప్రయత్నాలు చేసేసి అతను బయట టూర్లు తిరుగుతున్నట్టు కూడా తెలిసింది. గోవా పోయి రావడం జరిగిందని తెలిసింది. ఆ తర్వాత నిన్న ఈయనని నమ్మదగిన సమాచారం మేరకు నేను అరౌండ్ 2 PM టైంలో మా క్రైమ్ టీం ఇతన్ని పట్టుకోవడం జరిగింది సభా హోటల్ దగ్గర. పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తే
అతను నేరాన్ని ఒప్పుకున్నాడు. వాళ్ళ ఇంటితో ఉన్న సాన్నిహిత్యంతో, ఇంటి మనుషులతోటి ఆవిడ తాళం చేయి బయట పెట్టిపోవడం ఇతనికి తెలుసు. ఇతను ఒకరోజు ఎవరు లేని సమయంలో వచ్చేసి 29వ తారీఖు పోయిన మే నెల 29వ తారీఖు నాడు ఉన్న తాళంతో మెయిన్ డోర్ తాళాలు తీయటం, లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బీరువా కీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అవి వాటితో ఓపెన్ చేసి ఆ ఇంట్లో ఉన్న బంగారు నగలన్నీ కూడా తీసుకొని దొంగతనం చేసుకొని పోయినాడు. పోయి వాటిని కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ దేశంలో ఇంధన విధానంపై కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న E20 ఇంధనం ప్రతి వాహనానికి అనుకూలంగా లేదని పేర్కొన్నారు. దేశంలో ఉన్న సుమారు 22 కోట్ల మోటార్ సైకిళ్లు, 8 కోట్ల కార్లు E20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా లేవని తెలిపారు. ప్రభుత్వం బలవంతంగా E20 అమలు చేస్తే కోట్లాది వాహనాలు క్రమంగా పనికిరాని పరిస్థితికి చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రతి పెట్రోల్ బంక్లో E10, E20, E0 3 రకాల పెట్రోల్ అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వినియోగదారులకు తమ వాహనానికి అనుగుణంగా ఇంధనం ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. ప్రజలపై అదనపు భారం పడకుండా ఇంధన విధానాలు రూపొందించాలన్నారు. E0 भी मिलना चाहिए, E10 भी मिलना चाहिए, E20 भी मिलना चाहिए. अलग अलग दाम रख दो, जिसके जो समझ में आए, जिसकी जेब जो अलाउ करे, जिसका जो विचार बने, जिसकी जो बुद्धि अलाउ करे, वो खरीद ले. పోలీస్ గేమ్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సినీ నటుడు నవీన్ పొలిశెట్టి తన చమత్కార వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్నారు. త్వరలో తాను పోలీస్ పాత్రలో నటించబోతున్నానని ప్రకటించిన ఆయన మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతితో కలిసి నటించాలని ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. మహిళల భద్రత కోసం అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించిన సిపి సుమతి పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. ఆమె నటన కూడా అద్భుతంగా ఉందని చెప్తూ తమ సినిమాలో ఒక పాత్ర చేయాలని ఆహ్వానించారు. ఈ వ్యాఖ్యలపై అక్కడున్న పోలీసులు, అధికారులు నవ్వులు పోయించారు. పోలీసుల సేవలు సమాజానికి ఎంతో కీలకమని, వారి కృషిని ప్రజలు గుర్తించాలని నవీన్ పొలిశెట్టి అన్నారు. నేను సుమతి మేడం కలిసి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సీక్వెల్ లో ఒక కేసు సాల్వ్ చేయాలని నా కోరిక. ఏమంటారు? థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రాబోయే సినిమాల్లో మొట్టమొదటిసారి నా కెరియర్ లో నేను ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ కూడా చేయబోతున్నాను. సో సజ్జనార్ సార్, నాకు ఒకసారి గన్ పట్టుకోవడం నేర్పించాలి మీరు. మీకు టైం ఉన్నప్పుడు ట్రైనింగ్ వస్తాను మీ దగ్గరికి. గన్ను పట్టుకుని అంతా ఫేక్ బుల్లెట్స్ మా షూటింగ్ లో అంతా. మాకు రియల్ గన్స్ ఎత్తడం కూడా రాదు సార్. థ్యాంక్ యూ సో మచ్. మన డీసీపీ రాహుల్ గారు, నేను నిన్ననే మాట్లాడుకుంటున్నాము. ఫస్ట్ టైం కలిసాను, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మేము. అండ్ ఆయన అంటున్నారు చూడంగానే, నవీన్ ఆర్మీ బాడీ ఇది పోలీస్ ఎందుకు జాయిన్ అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. ఆయన అనలేదు. అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల శాంతి ఒప్పందం తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయనుకున్న సమయంలో మళ్లీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, దాడులు చోటు చేసుకోవడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వారిని అబద్దాలు చెప్పే నాయకులుగా ట్రంప్ అభివర్ణించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. మరోసారి సైనిక ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. And if I make a deal with him, we have a deal, and he goes out, he talks, we make a deal. Everyone's agreed. No nuclear weapon. We make a deal. They go outside, talk to the press. They say, we never even talked about it. There's something wrong with them. They're cuckoo. As far as I'm concerned, it's over. Talks won't resume after we get through the funeral proceedings. What? Does this mean that talks with Iran will not resume? I don't care. They can talk. But I think they're wasting their time. They're a bunch of lying guys. My whole life, that's all I do is deals. My whole life that's how I became president, I guess. That's a deal too, right? But I made a lot of money. I had a lot of great success. Tremendous success. Everything I did, I was successful. And I deal with these guys and I say, this is from a different school. They're liars. They're cheats. They're sick people. They've hurt their people. They killed 54,000 people as of now that were protesting. You know, when people say, how come they haven't taken over? They can't take over because they're dead. They killed them. Nobody's going to take over. They have no guns, and the other side has machine guns. And they're killing them. The press doesn't report it. But they're bad people.
They're bad people. And frankly, I don't want to waste my time with them. Now, I'll let our wonderful negotiators keep talking if they want, but I don't see it. I don't like these people, you know that? I like him, I like the leaders, I think all of these leaders. Great. And they love I think they didn't treat the United States fairly for many years, but that's okay. But they're sane, rational, good people. Most of them. I don't like a couple of them, to be honest with you. But there are a couple I don't like much. But I like Erdogan. I'll tell you. I like. గోదావరి బెల్ట్ బొగ్గు బ్లాకులు సింగరేణికి ఇవ్వాలన్న భల్తి. సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలని విజ్ఞప్తి. సింగరేణి బలోపేతానికి బొగ్గు బ్లాకులు ఇవ్వాలన్న భట్టి. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్ర నిర్ణయం తీసుకోవాలి. హాసంగ్ తయారీ క్లస్టర్ను ఏపీలో ఏర్పాటు చేయాలని లోకేష్ విజ్ఞప్తి. హాసంగ్ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చ. ఏపీలో ఫుట్వేర్ తయారీ క్లస్టర్కు ప్రతిపాదన. హాసంగ్ తో ఏపీ పెట్టుబడులపై కీలక సమావేశం. కాళేశ్వరంపై అసెంబ్లీకి రావాలని కేసీఆర్ కు సవాల్. కాళేశ్వరం చర్చకు రావాలన్న ప్రభుత్వ ఆది శ్రీనివాస్. కేసీఆర్, హరీష్ రావు అసెంబ్లీలో చర్చించాలని విప్. కాళేశ్వరంపై బహిరంగ చర్చకు సిద్ధమన్న ప్రభుత్వం. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల సాయం. బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి కొల్లు రవీంద్ర. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక అండ. పెట్రోల్ అందుబాటులో ఉంచాలన్న కేజ్రీవాల్. ఇంధన విధానంపై కీలక సూచనలు. E20తో పాటు E0 కూడా అందించాలన్న కేజ్రీవాల్. వినియోగదారులకు ఇంధన ఎంపిక ఉండాలన్న డిమాండ్.